వేకువ వాక్యం కొరకై ఉదయకాల సమయంలో 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదవు. సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యము, ఈ యొక్క అంశము కూడా ఇద్దరు వ్యక్తుల మధ్యలో మనం చూస్తున్నాము. మొట్టమొదట రాజైన దావీదు, ఆ తర్వాత అవిటివాడైన మెఫీబోషెతు. వీరిద్దరి మధ్యలో కలుపుతున్నది ఏంటంటే బల్ల. ఒక రకంగా చెప్పాలంటే ఈ మెఫీబోషెతు ఎలాంటి వాడో మనకు తెలుసు. అంత మాత్రమే కాదు, ఆయన కుంటివాడని, అంత మాత్రమే కాదు, అందరూ విడిచిపెట్టబడిన వాడని, అందరికీ దూరంగా ఉన్నాడని కూడా మనకు తెలుసు. అదే 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనములో కుంటి కాళ్ళు గలవాడు అని కనపడుతుంది. అంత మాత్రమే కాదు, 4వ వచనంలో అతడు ఎక్కడున్నాడు అంటే లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడు. ప్రియులారా, ఎంత దీన స్థితిలో ఉన్నాడు, ఎంత నీచమైన స్థితిలో, ఎంత పేద స్థితిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితి నుంచి 5వ వచనములో అతనిని ఇంట నుండి రప్పించాడు. రాజైన దావీదు ఎంత ప్రేమ ఇక్కడ చూపిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఎక్కడో లోకములో, ఎక్కడో ఆ పనికిరాని పరిస్థితిలో ఉన్న మెఫీబోషెతును అతను ఊహించని, ఏమాత్రం కూడా ఆలోచన కూడా రాని రాజభవనంలోనికి, రాజమందిరంలోనికి, రాజ బల్ల దగ్గరకు దేవుడు తీసుకుని వచ్చినప్పుడు నీ జీవితాన్ని తీసుకురాలేడా? నీవు కూడా మెఫీబోషెతులాగా బలహీనంగా ఉన్నావేమో, మెఫీబోషెతులాగా ఎక్కడో దూరంగా ఉన్నావేమో, అనామకుడిగా ఉన్నావేమో, ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో, ఎవరు నిన్ను లెక్క చేయని పరిస్థితిలో ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు రాజు వెతుకుతున్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు అనే రాజు మనకున్నాడు. ఆయన నిన్ను నన్ను వెతుకుతున్నాడు. నీకు సహాయం చేయాలని, నీకు కృప చూపాలని, నిన్ను బ్రతికించాలని, నీకెన్నో చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలాగైతే ఈ సదాకాలం అనే అనుభవంలో మెఫీబోషెతు రాజభవనంలో ఉన్నాడో, మన జీవితంలో కూడా దేవుడు మనకు సదాకాలము సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. దేవుని వాక్యంలో నుంచి మనం చూసినట్లయితే దేవుడు మనకు ఎలాంటి సదాకాలపు పరిస్థితులు ఇస్తాడంటే, మొట్టమొదటిగా మనం చూస్తే కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో సదాకాలము నిలుచు దీర్ఘాయువు నువ్వు దయచేసి ఉన్నావు. ఇక్కడ మెఫీబోషెతు కొన్ని సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు, ఆ తర్వాత చనిపోయాడు. కానీ దేవుడు మనకిచ్చినది దీర్ఘాయువు. అనగా ఈ లోకంలో మనం చనిపోయినా నిరంతరము ప్రభు దగ్గర, ఆయన పరలోకపు బల్ల దగ్గర ఉండే గొప్ప భాగ్యం మనకిచ్చాడు. ఇది మొట్టమొదటిగా మనం చూస్తున్నాము. రెండవది మనం చూసినట్లయితే ఆయన ఆలోచన మనకు సదాకాలము. కీర్తన 33:11 చూస్తే యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. దేవుడు ఎంత మంచి ఆలోచన మనకి ఇస్తాడో తెలుసా? ఈరోజు నీ భవిష్యత్తు కొరకు, నీ చదువు విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, లేదా నీ కుటుంబము, భర్త, భార్య, పిల్లల విషయంలో ఏం ఆలోచించాలి అనుకుంటున్నావేమో, దేవుడు నీకు ఇచ్చే ఆలోచన ఈ దినము అది సదాకాలం నిలిచే ఆలోచన. మూడవదిగా మనం చూస్తే 37వ కీర్తన 18వ వచనం చివరి మాట, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. మూడవదిగా సదాకాల స్వాస్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు. అంత మాత్రమే కాదు, దావీదు సింహాసనం కొద్ది కాలమే ఉంది, ఆ తర్వాత వేరే రాజులు వచ్చారు. 93వ కీర్తన 2వ వచనం ప్రకారము దేవుని సింహాసనం అయితే సదాకాలము స్థిరముగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, దావీదు కొంతకాలమే రాజుగా ఉండి ఆ తర్వాత మెఫీబోషెతును పట్టించుకోకపోవచ్చు. కానీ మన దేవుడు ఇర్మియా 10:10 ప్రకారము ఆయన నిజమైన దేవుడు, సదాకాలము
ఆయనే రాజు. కాబట్టి ఈ 3 విషయాలు మనం చూసాం. అంతేనంటే నాలుగవది మత్తయి సువార్త 28:20 ప్రకారము ప్రభువు అంటున్నాడు, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ప్రియులారా, ఇదేమి చూపిస్తుందంటే దేవుని యొక్క సన్నిధి తోడు నాలుగవదిగా మనకు సదాకాలం ఉంటుంది. ఐదవదిగా మనం చూస్తే మొదటి దశలోనికి 4:17 మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. ఐదవదిగా చూస్తే ప్రభు యొక్క సహవాసము, నాలుగవది సదాకాలము ప్రభు సన్నిధి, ఐదవది సదాకాలము ప్రభు యొక్క సహవాసాన్ని కలిగి ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:14 ఆరవదిగా సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆరవది దేవుడు సదాకాల సంపూర్ణత మనకిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇదేనా ఏది లేదనుకుంటున్నావో, ఏది దొరకలేదని బాధపడుతున్నావో, ఏ కొదువుతో ఉంటున్నావో, ప్రియ సహోదరుడా సహోదరి, తప్పనిసరిగా దేవుడు నీకు ఇచ్చేది సదాకాలం అనే అనుభవంలో దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఏడవది మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మొదటి రాజుల గ్రంథం 2:45 సదాకాలము స్థిరపరచబడును, యెహోవా సముఖమందు సింహాసనము. ఇది నన్ను ఏడవది దేవుడు నీకిచ్చే ఆ యోగ్యత, అర్హత, ఆ గొప్ప పేరు, ఆ మహిమ, ఈ సింహాసనం అంటే అధికారం అనేది దేవుడు నీకు సదాకాలం నిలిచేదిస్తాడు. మనుషులిచ్చే అధికారం మరలా వాళ్ళు నీకు తీసేయవచ్చు, కానీ దేవుడిచ్చే అధికారం అనేది చాలా గొప్పది. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, మెఫీబోషెతు జీవితంలో దావీదు చేసిన దానికన్నా మన దేవుడు పరమ దావీదు ప్రభువు చేసింది ఎంత గొప్ప సంగతి. సదాకాలంగా ఉండే దేవుడవుగా ఆయన ఉన్నాడు, సదాకాలం ఉండే రాజుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ దినాన మనమేం చేయాలంటే మరి కీర్తన 79:13 సదాకాలము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఇంకా చెప్పాలంటే దావీదు మెఫీబోషెతు గురించి ఎలాంటి బలి అర్పించలేదు, ఎలాంటి ప్రాణం పెట్టలేదు, కానీ ప్రభునేసు క్రీస్తు హెబ్రీ 10:12 ప్రకారం మన పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు బలిని అర్పిస్తూ వచ్చాడు. ఆయనే బలైపోతూ వచ్చాడు. కాబట్టి ఇక సదాకాలము మనకి కొదువు ఉండదు, సదాకాలము మనకి ఇబ్బంది ఉండదు, సదాకాలము మనకి బాధలు ఉండవు. దినాన మెఫీబోషెతులాగా ఎక్కడో లోదెబారులో అమ్మీయేలు కుమారుడైన మాకీరు అలాంటి పరిస్థితిలో ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, వెతుకుతున్న రాజైన దేవుని కన్నులు ఒక దినాన నిన్ను కనుగొంటాయి. నిన్ను తీసుకురావటానికి దేవుని దగ్గర సీబా లాంటి దూతలు ఉన్నారు. తప్పనిసరిగా దేవుడు తన యొక్క రాజ్య మందిరానికి, తన యొక్క సింహాసనం మీ దగ్గరికి, తన యొక్క బల్ల దగ్గరకు నిన్ను కూడా తీసుకొచ్చే రోజు, అనగా నిన్ను హెచ్చించే రోజు, నిన్ను గొప్ప చేసే రోజు, నిన్ను ఘనపరిచే రోజు, నీ బలహీనత పోయే రోజు, నీ అనారోగ్యం తగ్గిపోయే రోజు, నీ భయమంతా తొలగిపోయే రోజు, నిన్ను ఆదరించే రోజు, నువ్వు వెతుకుతున్నది దొరికే రోజు, నీకు ఘనత వచ్చే రోజు ఒకటి ఉంది. ఆ దినం కొరకు ఎదురు చూడు. దేవుడు సదాకాలము నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డలను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సదాకాలము అనే అనుభవంలో ఇది మాతో మాట్లాడుతూ వచ్చారు. 7 సదాకాలపు విషయాలు మాకు ఇస్తానన్నారు. ఇది నాన్న ప్రభువా, ఈ మాటలు వింటున్న బిడ్డలు సదాకాలము దుఃఖములో ఉన్నారేమో, సదాకాలం బాధలో ఉన్నారేమో, సదాకాలము దిగులుతో ఉన్నారేమో ప్రభువా. ఇక నుంచి వారి పరిస్థితిని మార్చి, అది అల్పకాలమేనని, ఆ బాధ కొద్ది కాలమేనని, ఆ కన్నీరు చాలా తక్కువ కాలమని గ్రహించి, దేవుడిచ్చేది సదాకాలమని, మనుషులిచ్చేది అల్పకాలమని, దేవుడిచ్చేది సదాకాలమని గ్రహించి ఆ సదాకాలపు అనుభవాల్లో ఉండినట్లు సహాయము చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్న సహవాసం సదాకాలం తోడయుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.